కృపగలమైన జీవాత్మ మరి యొక్క రాత్రి కాలమందు మీ మాటలు నాకు విషయానికి స్తోత్రం. ఎవరు మీ మాటలు ఆసక్తి దేవుడు చెప్పుకోవడం ఉన్నతమైన మీ మాటలను మీ బిడ్డలు నాకు సహాయం చేయండి. మాట్లాడమైన కుమారుని బలపరచండి. ప్రసన్నమైన ఉన్నతమైన సత్య సంబంధమైన సంగతులు తెలుసుకుంటూ ఇప్పుడు జీవించే భాగ్యాన్ని నా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమిల సహోదరులారా, మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించుగాక. దేవుని వాక్యం యొక్క శ్రేష్టకరమైనది. మరి ముఖ్యంగా వాక్యం చదివిస్తుంది. వాక్యం చేతనే కదా యవనస్తులు తమ నడతను శుద్ధి చేస్తుంది. కాబట్టి వాక్యం యవనస్తులకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు యవనస్తులకు చాలా ప్రాముఖ్యమైనదంటే యవన ప్రాయంలోనే దేవుని యొక్క వాక్యం చేత కట్టబడాలి. యవన ప్రాయంలోనే ఏదైనా కూడా మనం సాధించగలం. వయసు ఏం చేయలేదు. అందుకని పరమేశ్వరుడు మనం యవన ప్రాయంలో వచ్చినట్లయితే దేవుడి కృష్ణని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆయన నడిపిస్తాడు. అందుకే ప్రభు యవనస్తులను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఈరోజు మన యొక్క వాక్య భాగం 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి నేను గురి చూడని వానువలి పరిగెత్తు వాళ్ళను ప్రార్థిస్తున్నాను. దయగలిగిన మా ప్రభా, ప్రేమ మా తండ్రి, ఈ సాయంకాలపు వేళలో యవనస్తుల మధ్య ఈ పరిచయం చేయడానికి మీరు చూపించిన ఈ గొప్ప కృప వరకే మీకు వందనాలు. యవనస్తుల తండ్రి మీకు వాక్యం చోట వారిని దర్శించి మీకు వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడి భక్తిగా తండ్రి మీరు విశ్వాసం నమ్మకం కలిగి బ్రతుకున్నట్లు వారి జీవితాన్ని కట్టుకున్నట్లుగా మీరు సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రతినాది అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పోయినటువంటి ఆదివారంలో దేవుడు యవనస్తుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసు. అది ఈరోజు యవనస్తులకు ప్రభు ఏం చెప్తున్నాడంటే గురి కలిగి జీవించుడి అన్నాడు. యవనస్తులుగా మనము గోలు ఉండాలి. గురి అంటే గోలు. గోలు లేని జీవితం, గురి లేని జీవితం అది అంతగా అసమంతంగా ఉంటుంది. అంత ఏమని గోల్ పడుతుంది. ఈరోజు అనేక మంది యవనస్తులను మనం పరిశీలిస్తున్నట్లయితే మరి ఏమంటారంటే లైఫ్ బోర్ పడుతుంది అంటారు. కారణం ఏంటి? వారికి ఎందుకు బోర్ పడుతుంది? ఎందుకు వారికి లైఫ్ అంటే ఇష్టం లేకపోయింది? జీవితం అంటే ఎందుకు వారికి అంత అసహనాన్ని కలుగజేసింది? జీవితం అంటే ఎందుకు వారికి అటువంటి విధానం వాళ్ళ మనసులోకి వచ్చింది అంటే వారికంటూ ఒక గోల్ లేకపోవడం, లేకపోతే గురి లేకపోవడం. ప్రతి మనుషుడు ఏదో సాధించాలి, అప్పుడే ఆ వ్యక్తికి ఒక విలువ లేదు. ఏది సాధించలేని తనం అనేది వ్యర్థమన్నమాట మానవ జీవితంలో. ప్రభు మనల్ని ఈ లోకానికి పంపించాడు, లేక ఈ లోకం మనం కలుగజేశాడంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించి తీరాలి. అప్పుడే
ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితానికి ఒక అర్థం ఉంది. అప్పుడే ఆ యొక్క వ్యక్తి యొక్క భవిష్యత్తు ఒక అర్థం ఉంది. నాకు ఏ గోల్ లేదండి, నాకు ఏ తలంపు లేదండి, అందరూ బ్రతుకుతున్నారు కదా అలాగే బ్రతుకుతూ ఉంటాను, అందరూ పనిచేస్తూ జీవిస్తున్నారు కదా అలాగే జీవిస్తాను, సమాజం అంతా ఇలా బ్రతుకుతుంది కాబట్టి నేను కూడా అలాగే జీవిస్తాను అనుకోవడం అన్నది అది సరైనటువంటి మానవునికి సరైనటువంటి మార్గం కాదు. ఇక్కడ ఒక పౌలు గారు సువార్థికుడు, ఆయన అనేక సంఘాలు స్థాపించిన వాడు, అనేక మందిని ఆ ప్రభుత్వకు నడిపించిన వాడు, అనేక మందిని ప్రభు శాఖకు నడిపించిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, నాకు ఒక గోల్ ఉందన్న, అంత గురుందండి. అంతమందిని కూడా ప్రభుత్వకు నడిపించిన వ్యక్తికి ఒక గోల్ ఉందని ఎలాగైనా సరే ప్రపంచమంతా క్రీస్తు ప్రేమ చాటి చెప్పాలంటే ఆయన గోల్. అయితే యవనస్తులుగా మీకు కూడా గోల్ ఉండాలి. మనం ఏ గోల్ లేకుండా బ్రతకూడదు కదా, దానివల్ల ఉపయోగం లేదు. హృదయం ఉంటుంది యవనప్రాయం. ఈ యవనప్రాయం అంటే హృదయం పోతుంది. అదేంటో తర్వాత ఏం చేయదు. అప్పుడు అనుకుంటాం సమయం లేనప్పుడు అనుకుంటాం. సమయం అన్నది ఒకసారి వచ్చిన సమయం అన్నది రాదు. అది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. యవనస్తులుగా చదువుకున్నటువంటి పిల్లలుగా, మరి చదివే పిల్లలు ఉద్యోగాలు చూస్తున్న పిల్లలుగా ఎప్పుడు కూడా సమయాన్ని మనము వృధా చేయకూడదు. మనకు ఇచ్చిన సమయాల్లో ఏదైనా ప్రభు కొరకు సాధించాలి, లేదా లోకంలో సాధించాలి, ఇక్కడ నేను ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో కనబడాలి అన్న ఆశ కలిగి మనం బ్రతకాలి. ఏదో మనము బ్రతికాము, ఏదో మనము చనిపోయాము, అయిపోయింది అనుకోకూడదు. మన జీవితాలు అంతకుముందు దినాల్లో మన యొక్క పెద్దల యొక్క దినాల్లో వారికి ఎవరు తెలియదు, ఇలాంటి అర్థం కాదు. వారు ఈరోజు అందరూ చదువుకుంటున్నాము కాబట్టి తెలుస్తుంది, అర్థమవుతుంది, భవిష్యత్తు అంటే అర్థమవుతుంది, జీవితం అంటే అర్థమవుతుంది, ఎలా ముందుకు వెళ్ళి అర్థమవుతుంది. ఇంకొంచెం మనం ఎఫర్ట్ పెట్టాలి, ఇంకొంచెం ఎక్కువగా ఏదైనా సాధించాలంటే ఆశ కలిగి ముందుకు రావడానికి ప్రయత్నించాలి. నూతనంగా మరి ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారు, ముందుకు వెళ్తున్నారు. వారికి ఒక కోర్టు మనం పనిచేయాలి. ఏ సబ్జెక్ట్ తీసుకుని ఏ సబ్జెక్ట్లో మనం ముందుకు వెళ్ళాలి, దాన్ని సాధించాలి. ఏదో ఒక మెడికల్ అయి ఉండొచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, ఒక ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు. అది ఏదైనా దాన్ని సాధించాలనేటువంటి ఖచ్చితంగా చదవాలి. అప్పుడు పట్టుదలకి కలిగి మన శరీరంలో ముందుకు మనం పోవాలన్నమాట. అందుకని మనము ఏ గోల్ లేకుండా జీవితాన్ని ప్రారంభించద్దు అన్నది జ్ఞాపకం చేస్తున్నాను. అయితే గోల్ సాధించాలి ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి, కష్టపడి పని చేయాలి. కష్టపడి చదవాలి. చదువుగా ఎలాగైనా సరే నేను ఆ యొక్క చదువులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఎలాగైనా సరే నా యొక్క చదువు తగిన విధంగా నేను మంచి ఉద్యోగంలో వెళ్ళాలి. కష్టపడాలి. నువ్వే పనికైతే నీకు ఇష్టమవుతుందో, ఏ పని చేయాలని కోరుకుంటున్నావు, అది ఒక ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక నర్స్ అయి ఉండొచ్చు, ఒక మిలిటరీ అయి ఉండొచ్చు, ఒక ఆఫీసర్ అయి ఉండొచ్చు. అదేదైనా కూడా దానికి సంబంధించి దాన్ని బట్టి కష్టపడుతుంది. కష్టపడకుండా ఏది కష్టపడాలంటే కష్టపడకపోతే కుదరదు అన్నమాట. అందుకని వాక్యం ఏం చదివిస్తున్నట్లయితే కష్టపడి పని వారు చేసే వారిని ప్రభుకి ఎంత ఇస్తున్నట్టు. అసలు మాటలు మనం చూద్దాము. సామెతల గ్రంథంలో మనం చూద్దాము. సామెతల గ్రంథంలో కొన్ని మాటలను మనము చూద్దాము. 12వ అధ్యాయాన్ని 24వ వచనాన్ని మనము చదువుతాము. సామెతలు 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాము. చూడండి. శ్రద్ధగా పని చేయవారు ఏడుబడి చేయరు. కష్టపడి పని చేసే వారిని ఆయన మీరు ఏడుబడి చేయగలరు అంటే అర్థం ఏంటంటే, నువ్వు కష్టపడి నువ్వు చదవగలిగితే, నువ్వు కష్టపడి దేవుని
ఆయన సహాయం చేస్తారు. ప్రభు అన్నాడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఆయన అన్నాడు ఏ కూడా చేయాలంటే ఖచ్చితంగా నీకేదో ఒక వ్యక్తి ఉంటాడు అని అర్థం. ఏ కూడా చేయాలంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతావు. ఆ ఉన్నతమైన స్థానంలో నుండి నీవు కొంతమందిని ఏ కూడా చేస్తావు అన్నావు. అంటే ఒక మంచి మేనేజర్గా ఉంటావు అని అర్థం. చెప్పాలండి మనకి అర్థమైన భాష చెప్పాలండి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు. నీ కింద పని వారు ఉంటారు. ఎప్పుడు నువ్వు శ్రద్ధగా పనిచేస్తే, నువ్వు శ్రద్ధగా చదివితే, నువ్వు శ్రద్ధగా నువ్వు దేవుని అయితే నీ మనసులో గోరుగా పెట్టుకొని దాని వరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. శక్తి వచ్చినా లేకుండా, సమయాన్ని వృధా చేయకుండా, సమయం ఏమాత్రం కూడా వృధా చేయకుండా, దాని వరకు ఏమి కావాలో ప్రతి దానిని సమకూర్చుకొని అప్పుడు మనం పని చేస్తున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మా వైపు ఆయన చూస్తాడు. ఆయన మన వైపు చూస్తాడు. మన వైపు చూసి మనకు సహాయం చేస్తాడు. గొప్పగా ఆయన ఆశీర్వదించి దేవుడే ఉన్నాడు. అందుకే ముఖ్యంగా వారిని మనం చదువుతున్నప్పుడు గమనించంటే సోమరుడు వ్యక్తి పనులు చేయవలసి వచ్చును అన్నాడు. ఎంతో చదువుతారు కనీసార్లు చదివి వ్యక్తి సోమవారం ఎలా చదివాడు అతను పాస్ అయ్యాడు. కానీ కష్టపడకుండా ఏ గోడు లేకుండా అందరూ వెళ్తున్నారు అరుణంగా వేలి, అందరూ చదువుతున్నారంటే చదువుకొని ఆ విధమైనటువంటి విధానంలో వేలి సోమతనంగా ఉంటే వాడు ఎంత చదువుకున్నా కూడా పెట్టుబడులు చేయాల్సిందే. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. బాగా చదువుకునే వ్యక్తి చదువు లేని వ్యక్తి దగ్గర పని చేస్తుంటారు కొన్నిసార్లు. ఎందుకంటే సోమతనం అంటారు. అందుకే మాకు చదివిస్తుంది. సోమరుడు వ్యక్తి పనులు సోమతనం ఉండకూడదు, నిద్రపోతాను ఉండకూడదు. ఇదిగో వాకించారు నిద్రించదని కాలు మూసుకుంటారంట. యమప్రాయంలో సోమతనంగా ఉండటానికి, లేక పండుకోవడానికి, లేక ఇంకా సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడకూడదు. ఏదైనా సాధించాలి, సమాజంలో గొప్ప పేరు సాధించాలి. అది మన ప్రేమ. మనం వస్తున్నప్పుడు మర్యాద ఉండాలి. దారి వెళ్తున్నప్పుడు మనం వస్తున్నప్పుడు ఎవరైనా మనం పలకరించి మనకు ఒక మంచి గౌరవించేటువంటి స్థానంలోకి ఎదగాలంటే ఆశ కలిగి ఉండాలి. వాళ్ళు వస్తున్నారు, నా వాక్యం వెళ్ళాను, ఆ చదువుకున్న ప్రయోజనం లేదు, ఆ చదువుకున్న ప్రయోజనం లేదు, వాళ్ళ ఏం ఉపయోగం లేదు, సమాజానికి వాళ్ళ వలన గ్రామానికి ఉపయోగం లేదు, ఏ మనిషికి ఉపయోగం లేదు. అంత చదువుకున్నా కూడా బుద్ధిహీనంగా బ్రతుకుతున్నాడు, బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు, అజ్ఞానంగా తిరుగుతున్నాడు, జ్ఞానం లేని వాళ్ళు తిరుగుతున్నాడు, సోమరిగా తిరుగుతున్నాడు, ఊరినే తిరుగుతున్నాడు, జులాయిగా తిరుగుతున్నాడు అని ఇతరులు మనం అనకూడదు. అనుకుంటాం మనం ఎవరైనా అనుకుంటాం, కానీ బయట మాట్లాడుతున్నాం అన్నమాట. నీ ఎంత అనుకోవచ్చు, నీ దగ్గర మాట్లాడకపోవచ్చు, నీ దగ్గర అవిషయాన్ని ప్రస్తావన చేయకపోవచ్చు, కానీ వేరే వాళ్ళు మాట్లాడుతూ వెళ్తున్నాను. ప్రజలు ఎంతో కష్టపడి చదివించారు వారిని, మీరు సోమరుగా తిరుగుతున్నారు, కొద్దివారిగా తిరుగుతున్నారు, మీరు జులాయిగా తిరుగుతున్నారు, మీరు వారు మాట్లాడుతున్నారు. అలా ఉండదు మనసు. మనం వెళ్తున్నప్పుడు ఇక పలానా వ్యక్తి వస్తున్నాడు అన్నప్పుడు అది ఎంతో కష్టపడి జాబ్ సంపాదించాలండి, అది ఎంతో కష్టపడి పనిచేసి ముందుకు వెళ్ళాలండి. ఈరోజు ఒక గొప్ప ఆఫీసర్ నిలబెట్టాలండి, ఈరోజు గొప్ప మరి ఎంప్లాయీస్ నిలబెట్టాలండి, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలండి అనేటువంటి మాటలు మనం బట్టి అది అదే మనం అనుకుని దేవుని వాక్యం తెలుసుకున్నట్టే కష్టపడి పనిచేయాలి. సోమరిగా ఉండకూడదు. సోమరితనంలో బట్టి వాక్యం ఉంటుందండి, వాడికి సింపుల్ కూడా ఉంటాయని చెప్పేసారు అన్నమాట. వాక్యం చాలా ఇతరులు చూడే మాట మనం చూద్దాం. మీరు సామెతలు 23వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనాన్ని, త్రాగుబోతులను, తిరుగుబోతులను, దరిద్రులకు, నిద్ర మత్తు సింపి గుడ్డలు ధరించుటకు కారణము. నిద్ర మత్తు చాలు.
స్తోమత నిద్రపోవటం అన్నమాట. ఈ నిద్రపోతని దేనికి కారణమవుతుందంటే సింపుల్కు కారణం. బైబిల్ పాలన తీసేసి రాసేపించారన్నమాట. తీసేసారన్నమాట. ఏదో ఒక మాట తీసేస్తుంటారు ఆయన. నాకు ఈ మాట ఇచ్చారు. ఈ మాట మీద రాసేసినప్పుడు దానికి కొన్ని బొమ్మలు కూడా వేసి ఉన్నారు. సింపుల్ కూడా ఆ బొమ్మలు కూడా చూడడం జరిగింది. ప్రేమిన గమనిస్తున్నారు. గమనించండి, సమయాన్ని వృధా చేసుకోవాలి. మీ కాలాన్ని వృధా చేసుకోవాలి. ఊరికి ఎవరు చూడాలని తిరుగుతున్నారు వారిని బాగా చేయదు. నీకంటూ ఆలోచన కలిగి ఉందంటే, నీకంటూ ఉద్దేశం కలిగి ఉంది. ఇదిగో నేను ఈ స్థాయికి ఎదగాలి, అందరూ నన్ను చూసినప్పుడు నన్ను శబాసనాలి, అందరూ నన్ను చూసినప్పుడు నేను ప్రేమించాలి, నన్ను చూసినప్పుడు లేచి నిలబడాలి, అది నమస్కారం చేయాలి. నాకు నేనంటే అంత గౌరవ బతకాలి అన్నటువంటి తీర్మానం ఉండాలి. అనుకుంటారు. అప్పుడే మనకు గమనిస్తుగా తెలిసిన వారిని అయిపోతాం అన్నమాట. కాబట్టి మనము గురికలిగి మనం జీవించాలి. రెండో మాట మనం చూడాలి. అనుకున్నటువంటి సమయాన్ని నేను ముగిస్తాను. రెండో మాట పట్టుదలగా జీవించాలి. మనము ప్రతి ఒక్కరిలో గురి కలిగి మనం జీవించాలన్నటువంటి మాట మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరిలో ఒక గోల్ అనేది ఉండాలి. ఒక గురి కలిగి మనం జీవించాలి. ఏ గురు లేకుండా, ఏది లేకుండా మనము జీవించిన వాతావరణంలో ప్రయోజనం అనేది లేదు. కాబట్టి దాన్ని సాధించాలంటే రెండు విషయాలు. ఒకటి కష్టపడి పనిచేయాలి, రెండవది పట్టుదల కలిగి జీవించాలి. పట్టుదల అర్థం ఏంటంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని మనలను ఇబ్బంది పెట్టినా కూడా మనకున్నటువంటి దాని గోలు ఏదైతే ఉందో దాన్ని అంటి పెట్టుకుంటున్నామా, దాన్ని అంటి పట్టుకుంటున్నామా. అంటే ఇప్పుడు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నాకు అనారోగ్యం ఉంది, ఇదిగో నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను బట్టి నువ్వు అనుకున్నటువంటి ఆ యొక్క గోలు లేక అనుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాన్ని ఎప్పటికీ కూడా నువ్వు అంటి పెట్టుకుండాలి. అంటి పెట్టుకుండాలి. ఏదో రోజు ప్రభు ఖచ్చితంగా నన్ను నడిపిస్తాడు. నేను ఒకసారి ఒక చిన్న వీడియో చూస్తాను యూట్యూబ్లో. యాక్సిడెంట్లు ఆమెకు ఏమేమింటే ఈ నడుమంతా ఇరిగిపోయేసి కాలు పని చేతులు మాత్రం పని చేస్తాయి. చాలా రోజులు అన్నమాట. అందుకే పేరు జ్ఞాపకం లేదు. ఒకవేళ పేరు చెప్పుకుంటే మీరు యూట్యూబ్లో చెప్తే చాలా సంవత్సరాలు చదివాను, చూసాను, వార్తాపత్రికలకు వచ్చింది. అయితే ఆమె ఎక్కడి నుంచి పని చేయదు. అయినా కూడా ఎలాగైనా బ్రతకాలి, నేను ఎలాగైనా ఇప్పుడు ఒక దగ్గరికి నేను వెళ్ళకూడదని ఆమె టైలరింగ్ చేసింది అనమాట. టైలరింగ్ చేసింది అంతేకాదు, ఆమె కాలం వేస్తుంది. ఆమె ఒక్కదే నడలేకపోయినప్పుడు కూడా చాలా చక్కగా కాలం వేసింది. ఎన్నో రకాలకి చెట్లు, ఎన్ని రకాలటువంటి పుష్పాలు పూజించింది. తర్వాత వార్తాపత్రిక వారు అందరికి వెళ్ళారు. అనేక మందికి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్న వారికి తన జీవితాన్ని చెప్పి ఇదిగో బాధపడకు, నీకంటూ ఒక జీవితం ఉంది, నువ్వు గృహం సాధించాలి. ఇదిగో నేను నాకు ఈ కాళ్ళు చేతులు నాకు పనిచేయకపోయినప్పుడు కూడా, నాకు ఈ బాధతో పనిచేయకపోయినప్పుడు కూడా ఆ బయట పడుకుంటుంది. నేను పొరపాటు అవ్వలేదు. అయినప్పుడు ఆ ముహూర్తమైన స్థానానికి వెళ్ళేది. ఆ ప్రజల సమస్య భయంకరమైంది, ఆ ఉన్నటువంటి స్థితిగతి భయంకరమైంది. ఇదిగో నాకెందుకు అనుకోలేదు అన్న ఎలా సరే నన్ను చూసి చేపడకూడదు. అయ్యో పాపం కాదు నేను అనలేదా, కాబట్టి నేను సహాయం చేయాలని అనుకోకూడదు, నేను ఇంకొక సహాయం చేయాలి. ఆ ఇతరులను కూడా ఒక సహాయం చేసే వ్యక్తిగా మారిందన్నమాట. సౌకర్యిస్తారు సమస్య, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఏదో మనల్ని చుట్టుముట్టి ఉంటాయి. ఆ సమస్యను బట్టి మనకున్నటువంటి కోరు లేక ఉద్దేశాలు అన్నింటినీ మర్చిపోకూడదు, మర్చిపెట్టుకుంటా మనల్ని నడిపించాలి. అందుకని వాక్యం ఏమి చదివిస్తుందంటే ఏమి వాక్యం ఒక మాట మనం చూద్దాం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ సమూయేలు ప్రవక్త ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారన్నమాట. ఓడిపోయినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో ఆ మాటను మనం చూద్దాం. తిరిగి గెలవాలని ఏం చేయాలి,
తిరిగి నీవు మరలా ఆయన ఉద్యోగం ముందుకు వెళ్ళాలని ఏం చేయాలో ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట మనం చదువుదా. 1వ సామెతల గ్రంథము 7వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతానంటే 3వ వచనంలో చదువుతాను, గమనించండి. సమయంలో ఇశ్రాయేలు అందరితో ఇట్లను, మీ పూర్ణ హృదయం యెహోవా యొద్దకు మీరు మన్ను కొనియగా అన్య దేవతలను అష్టరోధ దేవతలను మీ మధ్యలో తీసివేసి మన వాటినమాట పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి అన్నారు. ఆయన సేవించి అప్పుడు మీరు చెల్లిస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. పట్టుదల కలిగి తమ యొక్క హృదయాన్ని త్రిప్పాలన్నమాట. పట్టుదల ఉండే మన హృదయంలో ఎప్పుడు కూడా సమాజాన్ని చూస్తున్నప్పుడు అనేక సార్లు నియసించిపోతాం అన్నమాట. మనకున్న ఇబ్బందులు బట్టి నియసించిపోతుంటాం, మనకున్న కష్టాలు బట్టి నియసించిపోతూ ఉంటాం. లేక ఎంతో మనకున్నటువంటి ఆర్థిక కష్టాలు అయ్యొచ్చు, అదేదైనా కూడా కుటుంబ సమస్యలు అయ్యొచ్చు, మనం నియసించిపోతాం. అందుకే ఏమిటంటే మీ హృదయంలో దాన్ని గట్టిగా పట్టుగా పట్టుకుంటారు. ఈ హృదయాన్ని ఖచ్చితంగా సాధిస్తావు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అందుకే దేవుని వాక్యం మనకు వ్యక్తిగా జ్ఞాపకం చేస్తున్నాం. మనకందరికీ మామని చెప్పి నేను ముగిస్తాను. టైం అయింది. వాస్తవం జరిగిన వాస్తవం మీకు జ్ఞాపకం చేస్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన మీకు కొంత తెలుసు అనుకుంటున్నాను. ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన గురించి నేను చెప్తాను. ఆయన చిన్నతనంలో స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్స్ ఒక పేపర్ రాసి పంపిస్తారు అని టైం మీద. ఎందుకంటే ఇతను వాళ్ళ ఉపయోగం లేదు, ఇతను చదువుకోలేదు, ఇతనికి తెలియలేదు, ఇతనికి అంత జ్ఞానం లేదు. కాబట్టి ఇతను మరి స్కూల్కి పంపించడం వ్యర్థము, అభిప్రాయం పెట్టుకోండి అని చెప్పేసి అవి రాసి పంపించారు టీచర్స్. ఆయన తీసుకొచ్చాడు, తన యొక్క తల్లికి ఇచ్చింది. అంత తల్లికి చెప్పాలా ఆ చదువుకునే విషయాన్ని తన తల్లి ఆయనకి చెప్పలేదు అనమాట. ఇదిగో వెళ్ళిపోలేదు చూపిస్తుంది. తర్వాత ఆయన స్కూల్కి పంపించడం మానేసి ఆర్మీ టీచర్గా మారిందనమాట. ఇదిగో అజ్ఞానంగా ఉన్నారన్నారు కదా, తెలివితేటగా ఉన్నారని చెప్పేసి ఎక్కడ కూడా నిరుత్సాహాన్ని పడలేదు. ఎక్కడ కూడా నిరుత్సాహాన్ని తన యొక్క ముఖం మీద కానీ తన ఆలోచనలు కానీ ఎక్కడ కూడా తన కుమారుడిని కనిపించలేదు. ఆ తల్లి యొక్క పట్టుదల నాకు చాలా ఇష్టమైంది. అయ్యో ఎందుకు పనికిరాని వాడని చెప్పేసి నా కుమార్తె ఉంటారా? అలాగే సమాజంలో ఇతర పనికి వచ్చే వాడికి వచ్చేయాలి. ఎలాగైనా సమాజంలో ఇతనికి ఇతరులను చూసినప్పుడు నమస్కరించే వాళ్ళకి తయారు చేయాలనుకుంటే ఆయనకు చదువు చెప్పించింది. ఒక గొప్ప ఉన్నతమైన వాడిగా ఎదిగాడు. కరెంట్ బల్బులు కూడా కనిపెట్టు గొప్పగా ఎదిగేశాడు. అంతేకాదండి, ఆయన అనేకమైనటువంటి పరికరాలు కనిపెట్టాడు. ఒక గొప్ప స్థాయిలో తల్లి యొక్క పట్టుదల, తల్లిలో మనసులో నాటుకుని ఏమని నా కుమారుని అంతమంది స్కూల్ పిల్లల ముందు బయటపడిస్తాడు ఆయన. అలాగని సరే ఎందుకు చెప్తున్నాడంటే ఈ పట్టుదల అనేది ఎంతటి ముద్దువాడైనా కూడా, ఎంతటి అజ్ఞాని అయినా కూడా వారి యొక్క మనసులో నుండి జ్ఞానాన్ని తోడి బయటకు తీసుకురాగలరు. పట్టుదల జ్ఞానం లేకపోవచ్చు, కానీ తల్లి ఎంతో ఓర్పుతో పట్టుదల కలిగి అలాగే సరే నా కుమారుడు ప్రపంచానికి ఆచరించారు. గొప్ప వ్యక్తిగా ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఎవరుస్తున్నాం, మనము గురి కలిగి జీవితం దేవుడికి ఏ గురి ఇచ్చాడో అదే చేయండి. దాని విషయంలో పట్టుదల కలిగి ఉండండి. దాని విషయంలో కష్టపడండి. ప్రభు తప్పక మీ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తారు. కలుసుకుంటే ప్రార్థించండి. దైవగిరి మా ప్రభు, ప్రేమగిరి మా దేవ, మీ వందనాలయ స్తోత్రాలు. యవనస్తులను బట్టి ప్రారంభిస్తున్నాను. మీ బిడ్డలు నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క వాక్యం హృదయాల్లో పంచినట్టుగా సహాయం చేయండి. ఎందు విశ్వాసము నమ్మకం కలిగినట్టుగా సహాయం చేయండి. వారి జీవితంలో మా ప్రభు అయినా గురి కలిగి జీవించినట్టు సహాయం చేయండి.
కష్టపడి పని చేస్తూ నాకుంది, కష్టపడితే పట్టుదలకై పని చేస్తున్నాయి. ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎదుగునట్లుగా మీరు సహాయం చేయడం, చేరువచ్చిన ప్రతి వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించున్నాను. ప్రభువైన యేసు